silence and contemplation, and the seal of dedication, the splendor of Carmel. Let your fire and flame shower upon us from beyond the blue. यीशु रक्त में जयमो जयमो रा, सिल्वा रक्त में जयमो जयमो रा, ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. యేసు రక్తమే జయము జయము రా, సిలువ రక్తమే జయము జయము రా. బలహీనులకు బలమైన దుర్గము, ముక్తి యేసు రక్తము. వ్యాధి బాధలకు విడుదల కలిగించును, స్వస్థత యేసు రక్తము. బలహీనులకు బలమైన దుర్గము, ముక్తి యేసు రక్తము. వ్యాధి బాధలకు విడుదల కలిగించును, స్వస్థత యేసు రక్తము. శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచం పరిశుద్ధుని రక్తం. శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచం పరిశుద్ధుని రక్తం. మృత్యునే గెలిచు రక్తము, పాతాళం మోయు రక్తము, నరకాన్ని బంధించిన జయశీలి అధిపతి రాజు యేసయ్యే. యేసు రక్తమే జయము జయము రా, సిలువ రక్తమే జయము జయము రా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. యేసు రక్తమే జయము జయము రా, సిలువ రక్తమే జయము జయము రా. పాపికి శరణము యేసు రక్తము, రక్షణ ప్రాకారము. అపవిత్రాత్మను పారదోలును, ఖడ్గము యేసు రక్తము. పాపికి శరణము యేసు రక్తము, రక్షణ ప్రాకారము. అపవిత్రాత్మను పారదోలును, ఖడ్గము యేసు రక్తము. శత్రువు నిలువడు, విరోధి ఎవ్వడు, ఏ ఆయుధము నీపై వర్ధిల్లదో. శత్రువు నిలువడు, విరోధి ఎవ్వడు, ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు. సాతాన్ని నలగొట్టిన, బడతలని చెత్తగొట్టిన, కొదమ సింహమై మెగారుడిగా తీర్పు తీర్చా వచ్చురా రాజు యేసయ్యే. యేసు రక్తమే సిలువ రక్తమే. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. యేసు రక్తమే
ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నామంలో ప్రియులైన మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. సరే, ఈ పూటకు దేవుని వాక్యంలో నుంచి, ఆ పుస్తకంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుదాం. చిన్న ప్రార్థనతో నా ధ్యానాన్ని ఆరంభిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. నమ్మకమైన తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మలను మా మనసారా కొనియాడుతూ మీ సన్నిధికి వస్తున్నాము. మరి ఈ ప్రాంతంలో నీ సేవకుని మీరు తీసుకుని వచ్చి ఎన్నో ఆటుపోట్ల మధ్య ఈ స్థలములో నీ పరిచర్యను మీరు స్థాపించి స్థిరపరిచి దీనిని కొనసాగిస్తూ ఉన్న నీ మంచి ప్రేమ కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ పరిచర్యలో మరో మారు సంగమనకు నీ వాక్యంతో సేవ చేసే అవకాశం ఓ ప్రభువా ఈ 2 దినాలకు మీరు ఇచ్చారు. ఈ 2 దినాలు నీ బిడ్డలకు నీ వాక్యం చేత పరిచర్య చేయనై ఉంటుండగా ఈ సమయాలు మీరు దీవెనకరంగా చేయమని, వారిని ఆశీర్వదించమని, సంఘానికి క్షమాభివృద్ధి నిమ్మని, నీ దాసుడు తన కుటుంబం సేవ ఎడల కలిగి ఉన్న ఆ గొప్ప గురిని మేము చేరునట్లుగా మీరే కృపాకార్యం చేయమని, మరోసారి బలహీనుడను నిష్ప్రయోజకుడనైన నీ దాసుడను నీ పక్షంగా నీ ప్రజలతో నీ మందిరములో నీ వాక్యాన్ని చెప్పనై ఉంటుండగా ఈ సమయం దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, క్రైస్తవ జీవితం పిలుపుతో ఆరంభించబడి అది పిలుపుతో ముగించబడుతుంది. క్రైస్తవ భక్తి జీవితం అది పిలుపుతో ఆరంభించబడి అది పిలుపుతోనే ముగించబడుతుంది. తొలి పిలుపు అది సువార్త పిలుపు. ఇక్కడ చేరిన మనమంతా కూడా ఆ పిలుపును ఒకప్పుడు వినే ఉంటాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. ఇలాంటి పిలుపులు బైబిల్లో చాలా ఉన్నాయి. వాటిని సువార్త పిలుపులు అని మనం అంటాం. ఆ పిలుపును అందుకొని మన భక్తి జీవితాన్ని ఆరంభించాము. అయితే చివరి పిలుపు ఒకటి ఉంటుంది. 90వ కీర్తన 3వ చరణంలో చివరి పిలుపును ఇలా మనం చదువుతాం. అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, నరులారా తిరిగి రండని ఆయన పిలుస్తున్నాడు. చూస్తున్నారా? నరులారా తిరిగి రండని ఆయన పిలుస్తున్నాడు. మరి అదేమి పిలుపు అంటే సమాధికి పిలుపు. వినండి, సువార్త పిలుపుతో మన భక్తి జీవితం ఆరంభమైంది. సమాధి పిలుపుతో మన భక్తి జీవితం ముగించబడిపోతుంది. అయితే ఈ రెండిటి మధ్య ప్రియులారా 5 పిలుపులు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య 5 పిలుపులు ఉన్నాయి. ఈ 5 పిలుపులకు ఎవరైతే స్పందిస్తారో వారు ప్రయోజనం పొందుతారు. ఈ 5 పిలుపులకు ఎవరైతే స్పందించరో
వారు ప్రయోజనాన్ని కోల్పోతారు. ఈ 2 రోజుల్లో నేను 5 వర్తమానాలు మీకు చెప్పాలి. నేను ఆ 5 పిలుపులు మీకు చెప్తాను. ఇప్పటికే ఆ పిలుపులకు మీరు స్పందించారో లేదో, అసలు ఆ పిలుపు మీకు అర్థమైందో లేదో దేవుని వాక్యం వెలుగులో చూసుకొని ఈ ఉపవాస ప్రార్థనలలో మీరు ఆ పిలుపుకు స్పందించే దిశగా మీరు ప్రార్థనలు చేసుకోవాలి అని మీకు నేను మనవి చేస్తున్నాను. రండి, మొదటి పిలుపు ఇలా ఉంది. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం ఇలా వ్రాసి ఉంది. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులు అవుటకు మీరు పిలువబడితిరి. ఇది ఒక పిలుపు. ఆశీర్వాదానికి మనం వారసులం అవ్వడానికి ఆయన మనలను పిలుస్తున్నాడు. ఇది ఒక పిలుపు. ఈ పిలుపును గురించి రేపు ఉదయకాలం మీతో చెప్తాను, ఇప్పుడు చెప్పను. 2వ పిలుపు చదువుతున్నాను చూడండి జాగ్రత్తగా ఈ మాట. 2వ పిలుపు 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. చదువుతున్నాను చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అయ్యున్నారు. ఈ వచనంలో ఒక పిలుపు. దేనికి పిలుపు అంటే ఇది వెలుగులోనికి పిలుపు. దీని గురించి నేను రాత్రికి ఈరోజు మీతో పంచుకుంటాను. అమ్మ వింటున్నారు కదూ? ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలుపు. 2వ పిలుపు వెలుగులోనికి పిలుపు. 3వ పిలుపు ఇలా చదువుతున్నాను చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఇది ఏమి పిలుపు అనగా శ్రమనొందడానికి పిలుపు, శ్రమలను అనుభవించడానికి పిలుపు. కనుక ఈరోజు ఈ పూట ఆ వర్తమానమే చెప్తాను. కరోనా శ్రమలలో ఉన్నాం కనుక శ్రమలు పొందడానికే ఆయన మనల్ని పిలిచాడు. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. ఆ సంగతి ఈ పూట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3 పిలుపులు చెప్పానుగా, 4వ పిలుపు వినండి. 1 పేతురు 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు ఇలా ఉన్నాయి. నేను పరిశుద్ధుడనై ఉన్న గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తించక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇది ఏమి పిలుపు అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలుపు. దీని సంగతి రేపు మధ్యాహ్నం మీతో చెబుతాను. ఎన్ని పిలుపులు వచ్చాయి ఇప్పుడు మనకి? 4 పిలుపులు. ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిమి. 2వ సంగతి వింటున్నారా? వెలుగులోనికి పిలువబడితిమి. 3వ సంగతి శ్రమ పడ్డానికి పిలువబడితిమి. 4వ సంగతి పరిశుద్ధంగా జీవించడానికి మనము పిలువబడితిమి. చివరి పిలుపు ఉంది, చదువుతున్నాను చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియకు దేవుడు అని రాసి ఉంది. ఆ వచనంలో ఉన్న మరో పిలుపేంటనంటే నిత్య మహిమకు పిలుపు. ఇది చాలా ప్రాముఖ్యమైన పిలుపు. రేపు రాత్రి చివరి వర్తమానంలో ఈ పిలుపును గురించి చెప్పి నేను వెళ్ళిపోతాను. మళ్ళీ ఆయుష్ ఉంటే ఎప్పుడైనా కలుస్తాము, లేకపోతే నిత్య మహిమలోనే కలుసుకోవడానికి ఆ వర్తమానం చెప్పి వెళ్ళిపోతాను. అమ్మ ఎన్ని పిలుపులు అయినాయి? 5. మీరు ఎక్కడ ఉన్నారా? విషయం అర్థమవుతుందా? మళ్ళీ జ్ఞాపకం చేస్తాను వినండి. ఆశీర్వాదమునకు వారసుల మగుటకు మనము పిలువబడితిమి. ఇది మనకు తెలియాలి. 2వది మనము వెలుగులోనికి పిలువబడితిమి.
చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడితేమి అదేంటో కూడా మనకు తెలియాలి. అలాగనే మనము శ్రమలు అనుభవించడానికే మనం పిలువబడితేమి ఇది మనకు తెలియాలి. మనం పరిశుద్ధులముగా జీవించడానికి పిలువబడితేమి ఇది మనకు తెలియాల్సి ఉంది. అటు తరువాత స్నేహితులారా, మనము నిత్యమహిమకు మనము పిలువబడితేమి మనము నిత్యమహిమకే చేరుకోవాలి అనే విషయాన్ని మనము అర్థం చేసుకుందాం. కనుక పేతురు ద్వారా దేవుడు మనకు వ్రాయించి ఇచ్చిన ఒక గొప్ప సందేశం ఏంటో తెలుసా క్రైస్తవులారా? పిలుపుతో ఆరంభించబడిన మీ భక్తి పిలుపుతోనే మీరు ముగించాలి గనక ఈ మధ్యలో ఈ 5 పిలుపులకు మీరు స్పందించండి. దాని వలన మీరు పొందుకోవలసిన ప్రయోజనాలను మీరు పొందుకుంటారు. ప్రతి పిలుపు వెనకాల ప్రయోజనం ఉంది. ప్రతి పిలుపు లోపల మనకు ఆశీర్వాదం దాచిపెట్టి ఉంది. కనుక ప్రతి పిలుపుకు మనం స్పందించవలసిన అవసరత ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక రండి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మొదటి పిలుపు చెప్తున్నాను. మనము శ్రమలను అనుభవించుటకు మనము పిలువబడితేవి. కరోనా వచ్చింది. 7 నెలలు లేనిపోని బాధలు అనుభవించాం. మనుషులంగా ఒకరికొకరు కలుసుకోలేకపోయాం. అలాగనే సామూహికంగా కూర్చొని ఆరాధించుకోలేకపోయాం. కొంతమందికి పరిపాట్లు పోయాయి. దాని వలన జీవిత ఆదాయం లోపించింది. మరి కొంతమందికి జబ్బులు సోకి హాస్పిటల్కి వెళుతుంటే ఏ హాస్పిటల్ వారు కూడా జాయిన్ చేసుకోవడం లేదు. కరోనా వచ్చినటువంటి వారు బ్రతుకుతారో లేదో అనే భయంతో బ్రతకవలసి వచ్చింది. ఇవన్నీ ఏమిటి అంటే మనము అనుభవించిన శ్రమలు. ఈ శ్రమల గురించి సంఘమునకు వెలుపల ఉన్నవారు ఏమని అంటారు, మనమేమని అనాలి? క్రైస్తవ సంఘమునకు వెలుపల ఉన్నవారు ఏమన్నారంటే చైనా వాడిని తిట్టుకున్నారు. వ్యూహాన్ అనే పట్టణంలో ఈ వైరస్ వాడు తయారు చేసి ప్రపంచమంతటికి వదిలి ప్రపంచమంతటికి ఇబ్బందులు పాలు చేశాడు అని చెప్పి వినండి. చైనా ఆ దేశం ప్రధానిని మనం తిట్టుకున్నాము. చైనా దేశస్తులను తిట్టుకున్నాము. చైనా వస్తువులు కొనకూడదు అనుకున్నాము. వాళ్ళ వ్యాపారాన్ని పడగొట్టాలని అనుకున్నాం. అక్కడతో ఆగామా? సరే, మన దేశానికి ఇవ్వండి, ఇథియోపియా నుంచి, ఇండోనేషియా నుంచి కొంతమంది ముస్లింలు వచ్చారు. వాళ్ళు పండగ చేసుకున్నారు ఢిల్లీలో. వారితోనే కరోనా వైరస్ వచ్చిందని ముస్లిమ్స్ను కూడా తిట్టుకున్నాం. ఆ ముస్లింలే లేకపోయి ఉంటే మన కరోనా వచ్చి ఉండేది కాదు కదా అని అనుకున్నాం. అక్కడ తాగామా మనం? వినండి. అమిత్ షా హోమ్ మినిస్టర్ గారు అసలు వారు ఇండోనేషియా నుంచి వచ్చినప్పుడే ఆపి ఉండుంటే ఈ దేశానికి ఇబ్బందులు వచ్చుండేవి కాదు. లోపమంతా అమిత్ షాదే, హోమ్ మినిస్టర్ గారిదే అని ఆయన్ను కూడా తిట్టుకున్నాం. వింటున్నారా మీరంతా? చైనాను తిట్టాము, ముస్లింలను తిట్టాము, అమిత్ షాను తిట్టాము. అటు తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఎలా వచ్చిందండి ఇదంటే వలస కార్మికుల నుంచి వచ్చింది. వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చేసారు, ఆంధ్రాలో మనకి ఇది అంటించేశారని వలస కార్మికులు కూడా తిట్టుకున్నాం. సంఘమునకు వెలుపల ఉన్నవారు అలా తిట్టుకోవడం న్యాయమే, అంతకంటే వారికి అవగాహన ఉండదు. కానీ లోపలికి వచ్చిన మనము యేసునందు విశ్వాసం ఉంచి యేసు రక్తములో కడగబడి రక్షించబడి నీతిమంతులుగా చేయబడిన మనం వారెవరిని తిట్టుకునే మనుషులం కాదు. ఎందుకంటే దేవుడు సార్వభౌముడు గనక, అన్నీ ఆయన స్వాధీనములో ఉన్నాయి గనక ఆయన తెలియకుండా భారతదేశానికి కరోనా వైరస్ రాలేదు. అందుకే దేవుడు దీన్ని మనకు అనుమతించాడు అని దేవునికి మనం స్తోత్రాలు చెల్లించాం. ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామా? చూసారా వాళ్ళకే మనకి ఎంత వ్యత్యాసం ఉందో? మనుషుల్లో, దేశాల్లో, అధికారుల్లో, ముస్లింల్లో తిట్టుకునే 10 మంది కాదు. మనుషుల జీవితంలో ఒక శ్రమ సంభవిస్తుంది అంటే అది దేవునికి తెలియకుండా అది సంభవించదు. దేవుడు సార్వభౌముడు, ఆయన ఇంకా సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన అనుమతి లేకుండా ఎవరికి ఏది సంభవించదు. కరోనా వైరస్ దేవుడికి తెలిసే వచ్చిందా, దేవుడికి తెలియకుండా వచ్చిందంటే దేవునికి తెలిసే వచ్చింది.
దేవుడు అనుమతిస్తే వచ్చిందా, లేక దేవుడు అనుమతించకపోతే వచ్చిందంటే దేవుడు అనుమతిస్తేనే వచ్చింది. మరి ఈ శ్రమను ఎందుకు ఆయన అనుమతించాడు? ఈ శ్రమను ఆయన ఎందుకు అనుగ్రహించాడనంటే ప్రతి శ్రమ లోపల ఏదో ఆశీర్వాదం దాగి ఉంటుంది. అది మనం సంపాదించుకోవాలి. అందుచేత దేవుడు అనుమతించాడు. కొంతమంది మరణించారు, వారి మాట ఏంటి అంటే మరణించే వారి మనుగడ వారు జీవించిన జీవితాలను బట్టి ఉంటుంది. అది పక్కన పెట్టండి. కానీ శ్రమల మధ్య కొట్టుమిట్టాడుతూ బ్రతికి బట్టగట్టి కూర్చున్న మనం ఈ శ్రమల లోపల ఉన్న ఫలితాలను తీసుకోవాలి. ఇలా మీతో చెప్తాను, వినండి. ముదురు టెంకాయ, అదే ముదిరిపోయిన ఏమండి ఒక కొబ్బరి కదా, పైన చూస్తే పీచుందండి, అది చాలా కొడితే వినండి అది పగలడం లేదండి, ఇది పీచుందండి, పీచు 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 అనుకునే వాళ్ళు వినండి పైనే చూస్తున్న వాళ్ళు. కానీ ఆ పీచును పీకేసుకున్న తర్వాత లోపల ఉన్న గుజ్జును, లోపల ఉన్న నీళ్ళను వాడుకునే వాళ్ళు దాని ప్రయోజనం పొందేవారు. చూసారా తేడా ఉందో? పైన పీచు ఉంది, లోపలేమో కొబ్బరి ముక్క, లోపలేమో కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, అవి వాడుకోవాలి. పీచే 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 అని మనం బాధపడితే మనం ఆ కొబ్బరికాయను గురించిన సరైన అవగాహన మనకు లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు పీచు అని శ్రమలను చూస్తున్నారు, దాని లోపల ఉన్న ఆ మంచి పదార్థాలను వారు అనుభవించలేకపోతున్నారు. కనుక ఈ కరోనా శ్రమల్లో వినండి, దేవుడు మన కొరకు ఉంచిన శ్రమలలో దాగి ఉన్న సంపదలు, శ్రమలలో దాగి ఉన్న సిరులు, అవి సంపాదించుకోవడానికి ఈ శ్రమలు ఎందుకు అనుమతించినట్లు, ఈ శ్రమలను ఎందుకు ఆయన మనుషులకు అనుగ్రహించినట్లు, ఇది మనం అర్థం చేసుకోవడానికి ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం. లేక 3, 4 సంగతులు నేను మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి సంగతి ఏంటనంటే శ్రమలు రక్షణ కార్యాన్ని తెస్తాయి. చెప్పడమా, ఏం తెస్తాయి? శ్రమలు రక్షణ కార్యాన్ని తెచ్చిపెడతాయి. అది ఎట్లా అండి అని మీరు అంటారేమో. రండి, ఒక ఇద్దరికి భయంకరమైన శ్రమ వచ్చింది. చదువుతున్నాను చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం. అపోస్తుల కార్యముల గ్రంథం నేను చదువుతున్నాను, 16వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం చూడండి, 22వ వచనం ఇలా ఉంది. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారట. మీకు వృత్తాంతం మీకు తెలుసు, కథ. అక్కడ ఉన్నదెవరు అంటే పౌలు శీలలు. వారి మీద ఉన్న బట్టలన్నీ ఒలిచేశారు, వారిని బెత్తాలతో కొట్టేశారు, చివరిగా చెరసాలలో వేశారు. చెరసాల అధిపతికి అతని బాగా వారిని కాపాడమని, భద్రపరచమని చెరసాల అధిపతికి అప్పగించారు. సరే, ఏం పాపం చేశారని ఈ శ్రమలు వచ్చాయి వాళ్ళిద్దరికీ? వాళ్ళు ఎవరైనా కుట్టారా? వాళ్ళు ఎవరినైనా తిట్టారా? వాళ్ళు ఎవరినైనా దూషించారా? ఏం చెయ్యలేదే. వారు చేసిన పని ఏంటనంటే పుతోను దెయ్యం పట్టిన అమ్మాయికి ఆ దెయ్యం బారి నుంచి విడిపించి యేసే క్రీస్తుని ప్రకటించారు. అంతే, దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. ఇది యేసు ప్రభు వల్ల జరిగిందని యేసుని గురించిన సువార్త ప్రకటించారు. ఆ కారణం చేత వారు దిగంబరులుగా చేయబడి బెత్తములతో కొట్టబడి చెరసాలలో పెట్టబడ్డారు. మనం ఏమనుకుంటామంటే, ఓ దేవా, నీ సువార్త చేసిన వాళ్ళకి ఇలాంటి శ్రమలు అనుగ్రహించావేంటి? పాపం చేస్తే ఆ దెబ్బలు తినడం సబబే, ఏదైనా తప్పు చేస్తే ఆ దెబ్బలు తినడం న్యాయమే. కానీ దెయ్యాలు పట్టిన అమ్మాయిని దెయ్యాల నుంచి విడిపించి సువార్త చెబితే వారికంటే దేవా ఇలాంటి శ్రమలు నీవు అనుమతించావు అని అంటే చెప్తాను చూడండి. శ్రమలు రక్షణ కార్యాన్ని తెచ్చిపెడతాయి. ఎలా తెచ్చిపెట్టాయో చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది, 33వ వచనం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 33వ వచనం చూడండి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి
వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. చూస్తున్నారా? దేవునికి స్తోత్రం చెబుదామా? చెరసాల అధిపతి అతని ఇంటి వారంతా వాక్యమని విన్నారు, విశ్వాసములోకి వచ్చారు. ఆ రాత్రే వారు బాప్తిసం పొందారట. ఇప్పుడు చెప్పండి, పౌలు శీలలకు వచ్చిన శ్రమలు ఏమి తెచ్చిపెట్టాయి అంటే ఒక ఇంటికి రక్షణను తెచ్చిపెట్టాయి. ఒక ఇంటికి రక్షణను తెచ్చిపెట్టాయి. ఇంకో సంఘటన చూపిస్తాను రండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక ప్రధాని ఉన్నాడు. ఆయన కొడుకు ఎవడి కాయిలా పడ్డాడు, అనగా జబ్బు పడ్డాడు. ఆ ప్రధాని ఏం చేశాడో తెలుసా? చావ సిద్ధమయ్యున్న తన కుమారుని బ్రతికించుకుందామని, వినండి ప్రియమైన స్నేహితులారా, ఆయన చేసిన పనేంటో తెలుసా? ప్రధాని యేసుప్రభు దగ్గరికి ఎవడి వెళ్ళగోరి వర్తమానం తీసుకుని వస్తే, ఎవడి పరివారం వచ్చి మాట్లాడుతున్నారు, నువ్వు అతను ఏం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, నీ పిల్లాడు బ్రతికినాడు అని చెప్పారు. చెప్పగానే వాడు అడిగినాడు ఇట్లా ప్రధాని, ఎప్పుడు పిల్లాడు బ్రతికాడు అని. చదువుతున్నాను చూడండి, ఇలా రాస్తుంది 49వ వచనం నుంచి. యోహాను సువార్త 4వ అధ్యాయం 49వ వచనం. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. ప్రధానే వెళ్ళాడు, వెళ్ళి ఏమడుతున్నాడు? నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసేమన్నారట చూడండి 50వ వచనం, నీ వెళ్ళము, నీ కుమారుడు బ్రతికై ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతను ఇంకా వెళ్ళిచుండగా అతని దాసులు అతని ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికై ఉన్నాడని తెలియచెప్పారు. అయ్యా, నీ కొడుకు బ్రతికాడని చెప్పారు. చూడండి 52వ వచనం. ఏ గంటకు వాడు బాగుపడసాగేనని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము విడిచిపోయేనని అతనితో చెప్పిరి. ఇప్పుడు చూడండి 53వ వచనం. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనిన గనుక అతడును అతని ఇంటి వారందరూ, చెప్పండి ఏం రాసిందమ్మా? నమ్మిని. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇప్పుడు చెప్పండి, ప్రధాన కుమారునికి జ్వరం వచ్చింది, చావ సిద్ధంగా ఉన్నాడు. వినండి, దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి? ఆ ప్రధాని అతని ఇంటి వారందరూ రక్షించబడ్డానికి అది కారణమైంది. దేవుడు మన జీవితంలో అనుమతించిన శ్రమలు, అది కరోనా కావచ్చు, లేకపోతే మరో వైరస్సే కావచ్చు, మరో ఇబ్బందే కావచ్చు, ఆర్థిక సంక్షోభమే కావచ్చు, ఏదన్నా కానివ్వండి, దేవుడు మన జీవితంలో అనుమతించిన శ్రమలు రక్షణ కార్యానికి దారితీస్తాయి. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను మరో సంగతి. ఒకరికి వచ్చిన శ్రమలు మరి ఒక రక్షణకు ఉపయోగపడమే కాకుండా ఒకరికి వచ్చిన శ్రమలు వారు రక్షించబడడానికి కూడా ఉపయోగపడతాయి. ఇలా చెప్పనివ్వండి, 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావ రోగంతో బాధపడుతున్నది. యేసు వచ్చాడని వినింది. ఆమె వెళ్ళి యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఆమె రక్తధార నిలిచిపోయింది. యేసు ప్రభు ఆమెను బయటికి పిలిపించిన తర్వాత ఆ స్త్రీ వచ్చి వణుకొచ్చు ఆమె చేసిన పని, తన విశ్వాసాన్ని వ్యక్తపరిచింది. అప్పుడు ప్రభు అన్న మాట చదువుతాను చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనంలో, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. చెప్పండి, ఇప్పుడు రోగం ఎవరికి వచ్చింది? ఆ స్త్రీకి వచ్చింది. రక్తస్రావ రోగం వచ్చింది. మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఆమె బాగుపడింది. ఇంతకు మునుపు పౌలు శీలల శ్రమలు పొందితే, వింటున్నారా, చెరసాల అధిపతి అతని ఇంటి వారు రక్షించబడ్డారు. ప్రధాన కుమారుడు అనారోగ్యం పాలై చావసిద్ధమై ఉంటే అతని ఇంటి వారు అతను రక్షించబడ్డారు. కానీ ఈ సందర్భంలో ఆమె రోగగ్రస్తురాలయ్యింది. శ్రమ ఆవిడికే వచ్చింది. ఆమె ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమె రక్షించబడింది. ఇలా చెప్తాను. పాత నిబంధనలో నయమానుకు కుష్ఠరోగం వచ్చింది కదా, నయమాను కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగం ఎక్కడికి దారితీసింది అని అంటే, వినండి, అతను దేవుని యందు విశ్వాసం ఉంచడానికి అది దారితీసింది. ఇంతగా నేను చెప్పకోరే విషయం ఏంటో తెలుసా? శ్రమలను దేవుడు ఊరకనే అనుమతించడు.
శ్రమల వెనుక సిరులు ఉన్నాయి, శ్రమల వెనుక సంపద ఉంది. ఇది మనకు అర్థం కావాలి. మన పైన ఉన్నటువంటి ఆ కొబ్బరి పీచును చూచి మనం మదనపడకూడదు. లోపల ప్రయోజనకరమైనవి ఉన్నాయి, లోపల వరకు వచ్చి వాటిని తీసుకోవాలి. అలాగనే శ్రమలను చూచి మనం కృంగిపోవడం కాదు, దాని వెనుక దేవుడు ఉంచిన ఏదో గొప్ప సంగతిని మనం అనుభవించాలి. మీకు అర్థమవుతుందా అని చెప్పే మాట? ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మా దగ్గర చిన్నపిల్లల హాస్టల్ ఉండేది. అందులో వార్డెన్కి ఒక అబ్బాయి పనిచేసేవాడు. హాస్టల్ కూడా ఆపుకోవలసి వచ్చింది. క్రైస్తవ బోధ నేర్పించేస్తున్నారు, ఈ హాస్టల్లో పిల్లల్ని పెట్టని. వినండి, ఒక రూల్ వచ్చింది, పిల్లల్ని ఉంచుకోకూడదని. మేము గవర్నమెంటే పిల్లలు అప్పగించాం. వార్డెన్ కూడా వారి ఊరు వెళ్ళిపోయాడు. ఈ మధ్య వాళ్ళ ఊరి పక్కన చిన్న గ్రామంలో ఒక సువార్త మీటింగ్ పెడితే వాక్యం చెప్పడానికి ఏమండి కొద్ది కుటుంబాలు కూర్చోబెట్టి, ప్రసంగ సమయం కాదు, అదే పెద్ద మీటింగ్ కాదు, కానీ కొన్ని కుటుంబాలు కూర్చోబెట్టి సువార్త చెప్పడానికి వెళ్ళేసరికి మా వార్డెన్ వాళ్ళ నాన్నగారు కనబడ్డారు. ఆయన చేతిలో బైబిల్ కనబడుతుంది. నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలుగా అతగాడికి ఎన్నోసార్లు సువార్త చెప్పాను. మురుడు మనిషి, వినడం, ప్రతి దానికి ఏదో అడ్డంగా వాదించేవాడు, విశ్వాసం ఉంచేవాడు కాదు. అతను బైబిల్తో కనబడగానే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. సరే, నేను అందరితో మాట్లాడిన తర్వాత ఆయన నా దగ్గరకు వచ్చేస్తున్నాడు. నేనే పలకరించాను, ఏంటి బాగున్నారా, ఏంటి చేతిలో బైబిల్ పట్టుకున్నారు మీరు అన్నాను నేను. వెంటనన్నాడు, స్వామిబాబు నేను యేసుప్రభు నమ్ముకున్నా, చర్చికి వెళ్తున్నా, బాప్తిసం ఒకటి జరగాలి, నాకు బాప్తిసం ఇంక ఇవ్వలేదు, బాప్తిసం కొరకు నేను కనిపెడుతున్నాను అన్నాడు. అనగానే భలే సంతోషమైంది. ఈలోగా శ్రీను, అదే మా వార్డెన్ దగ్గరకు వచ్చాడు. దగ్గరకు రాగానే ఏంటి శ్రీను మీ నాన్నగారి సంగతి అంటే, ఆ శ్రీ నవ్వుతంటాడు, అన్న కరోనా తీసుకొచ్చిన దీవెనన్నా ఇది అన్నాడు. ఏంటమ్మా? కరోనా తీసుకుని వచ్చిన దీవెనట. వింటున్నారా మీరంతా? వినండి, ఆ కరోనా రాకపోతే మా నాన్న మురుడు మనిషి, వినడు, వాదిస్తాడు. ప్రాణాలు పోయేటువంటి చివరి గడియ వరకు వెళ్ళాడు. ఆ గడియలో ఏమండి దేవుడు దర్శించాడు మా నాన్నగారిని, మా నాన్నగారు రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇప్పుడు చెప్పండి, ఆయన కరోనా రావడం మేలైందా కీడైందా? మాట్లాడరే? సరే, నవ్వుతారేమో కానీ చెప్పుకోవాలి. మరి మీరు నవ్వినా చెప్పుకోవాలి. సరే, ఒక అమ్మాయి ఏమండి ఎంత బాగా చదవమని చెప్పినా కానీ సరిగా చదివేది కాదు. చదివినట్లుగా పుస్తకాలు ఉంటాయి కానీ మనసు మాత్రం అది మొద్దుబారిపోయినట్టు అయిపోయిందేమో, సరిగా చదివేది కాదు. నేను ఎన్నిసార్లు తిట్టానో లెక్కలేదు. మొత్తానికి రిజల్ట్ వచ్చిన తర్వాత జరిగిన ఫలితం ఏంటనంటే అమ్మాయి ఫెయిల్ అయిపోయింది ఓ సబ్జెక్ట్లో. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? జగన్ గారి పుణ్యం అని, కరోనా భాగ్యం అని పాస్ చేశారు. ఇప్పుడు ఆ పిల్ల పాస్ అయిపోయింది, ఇప్పుడు డిగ్రీకి వెళ్తుంది. కరోనా ఏం చేసింది ఈ పిల్లకి? ఇప్పుడు మేలు చేసిందా కీడు చేసింది చెప్పండి? ఆ పిల్ల ఎప్పుడు ఊహించుండదు. కరోనా రావడం ఏమిటి, ఫెయిల్ అయిపోయిన నేను మళ్ళీ పాస్ అవ్వడం ఏంటి, నేను మళ్ళీ డిగ్రీగా చేరుకునే భాగ్యం దొరకడం ఏంటి? చూస్తున్నారా? ఇది నవ్వులాగా అనిపించినా కానీ మనకది నవ్వే, కానీ ఆ పిల్లకి మాత్రం ఇది కరోనా తెచ్చిన దీవెన అనుకుంటుంది. వాళ్ళ ఇంట్లో అలాగే అనుకుంటున్నారు. మరి కనుక వినండి, కరోనా శ్రమలు ఎవరి రక్షణకో దేవుడు ఉంచాడు. మరణపు అంచుల వరకు వెళ్ళి దేవుని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన మా శ్రీని వాళ్ళ నాన్నగారు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రభునందు ప్రియమైన సహోదరి స్నేహితులారా, వినండి, మనము శ్రమలు అనుభవించడానికి మనము పిలువబడ్డాము. శ్రమల లోపల సిరులు ఉన్నాయి, శ్రమల లోపల సంపద ఉంది. ఇప్పుడు శ్రమలు ఏమి తెచ్చిపెడతాయి అంటే రక్షణ కార్యాన్ని తీసుకొచ్చి పెడతాయి. చప్పట్లు కొట్టే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నేను ఎరుగుతున్న ఇలాంటి కేసులు చెప్పమంటే చాలా విషయాలు నేను చెప్పగలను. ఈ కరోనా సమయంలోనే యేసు ప్రభు మాకు కావాలి, మేము ఆయన నమ్ముకుంటాము, మాకు చెప్పండి యేసు ప్రభు ఏంటో అని అడిగిన వారు ఇప్పుడు వచ్చారు. అన్నీ బాగుంటే మా కులం చాలా పెద్ద కులం, మాకు ఎంతమంది బంధుబలగం ఉన్నారో, మా దేవుళ్ళు మాకున్నారు, మేము ఎంత చదువుకున్నామో అనే మనుషులే ఈ రోజున మా కొరకు ప్రార్థన చేయండి,
మేము ప్రతి వారం 48 గంటలు ప్రార్థన చేస్తున్నారు, చైన్ ప్రేయర్. మంగళవారం అర్ధరాత్రి నుంచి అంటే బుధవారం 1వ నిమిషం మొదలైన దగ్గర నుంచి మళ్ళీ వినండి 48 గంటలు, మళ్ళీ లక్షవారం రాత్రి 12 గంటలయ్యే వరకు ఒకరి తర్వాత ఒకరు మేము ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు జరుగుతున్నాయి మా ప్రార్థనలు. ఒక్కొక్కరు గంట చెప్పున, ఒక్కొక్కరు అరగంట చెప్పున తీసుకుని వారు ప్రార్థన చేస్తుంటారు. నాకు ఆశ్చర్యం, వినండి, కరోనా బారిన పడి మేము బ్రతికితే ప్రభువునందు విశ్వాసం ఉంచుతాము, మా కొరకు ప్రార్థన చేయండి అని మాకు సమాచారం పంపి ప్రార్థన చేయించుకుంటున్న వాళ్ళ లిస్టు ఒక పేజీ ఉంటుంది. కరోనా రోగుల పేజీ. వాళ్ళేం యేసు ప్రభు నమ్మిన వాళ్ళు కాదు, కానీ ఆ దేవుడు ఏమైనా కనికరిస్తే, వినండి ప్రియులారా, మేము మళ్ళీ బ్రతికితే మేము ప్రభువుని సేవిస్తాం, మేము ప్రభువుని వెంబడిస్తాం అనేటువంటి వాళ్ళు ఎంతోమంది కనబడుతున్నారు ఈ రోజుల్లో. నిన్న మాట మీకు ఎందుకు చెప్పానో తెలుసా? వినండి, దేవుడు మనకు అనుమతించిన శ్రమలు మన రక్షణ కార్యానికైనా లేదా ఇతరుల రక్షణ కార్యానికైనా అవి ఉపయోగపడతాయి. పౌలు శీలలకు వచ్చిన శ్రమలు చెరసాలాధిపతి ఇంటివారి రక్షణకు ఉపయోగపడింది. ప్రధాని యొక్క కుమారుని యొక్క శ్రమ ప్రధాని అతని ఇంటి వారు దేవుని విశ్వాసం ఉంచడానికి ఉపయోగపడింది. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీకి వచ్చిన శ్రమ ఆమె రక్షించబడ్డానికి ఉపయోగపడింది. నయమానికి వచ్చిన శ్రమ అతను రక్షించబడ్డానికి ఉపయోగపడింది. ఈరోజు ఒక మాట చెప్తాను, ఒకవేళ నా శ్రమ మరొకరి రక్షణకు ఉపయోగపడుతుందంటే శ్రమ కావాలనుకుంటారా వద్దనుకుంటారా చెప్పండి. మీరు మాట్లాడరే. నేను పడేటువంటి శ్రమ వలన ఒక మనిషి ఒక కుటుంబం రక్షణ పొందుతారంటే నేను శ్రమనంది ఉండుట నాకు మేలు అనుకోవాలి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. అది ఎదిగిన మనసు అండి, అది భక్తిలో ఎదిగిన వారి మనసు. నాకు శ్రమ వస్తే రానివ్వండి, నాకు ఇబ్బందులు వస్తే రానివ్వండి, నేను కన్నీరు పెట్టవలసి వస్తే పెట్టనివ్వండి, నేను బాధపడవలసి వస్తే బాధపడనివ్వండి, కానీ ఈ శ్రమ ఈ బాధ ఒక కుటుంబం అందులో వ్యక్తులు రక్షణకు ఉపయోగపడుతుందంటే నాకు శ్రమలు భలే ఆనందం అనుకునే వాళ్ళు నిజమైన దేవుని పిల్లలు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవా కరోనా ఎందుకు ఇచ్చావో, దీని వెనకాల ఏ శ్రమ ఏ ఇబ్బంది మా జీవితాల్లో పొంచి ఉందో కానీ అది రానివ్వండి ప్రభు, మేము అనుభవిస్తాం, కానీ ఆ శ్రమలు వృధా కాకూడదు. ఎవరి రక్షణకైనా ఉపయోగపడాలి, ఎవరి రక్షణకైనా ఉపయోగపడాలి, లేక మా రక్షణకైనా ఉపయోగపడాలి. నాయన కనికరించవా అని ఈ ఉపవాస ప్రార్థనలో వినండి, శ్రమలో పొందడానికి మనం పిలువబడ్డాము కనుక శ్రమల ఫలితము చూసినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఉన్నారా లేదా? అర్థమవుతుందా మీకు? రెండో సంగతి చెప్తాను. శ్రమలు ఎందుకు అనుమతించబడతాయి, శ్రమలు ఎందుకు అనుగ్రహించబడతాయి అని అంటే ఇతరుల రక్షణ కార్యము కొరకు, అది మొదటి మాట. రెండో మాట చెప్తాను వినండి, శ్రమలు మనకు కొన్ని విషయాలు నేర్పించడానికి ఉపయోగపడతాయి. శ్రమలు మనకు కొన్ని విషయాలు నేర్పించడానికి ఉపయోగపడతాయి. రండి చూపిస్తాను. 119వ కీర్తనల గ్రంథం నుంచి 119వ కీర్తన చదువుతున్నాను చూడండి ప్రియులారా, చాలా మంచి మాట. 119వ కీర్తన ఇలా వ్రాసి ఉంది, 71వ వచనం ఇలా రాసి ఉంది, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు ఏమాయను మేలాయను. శ్రమనంది ఉండుట నాకేమాయను మేలాయను. వినండి ప్రియులారా, ఈ శ్రమనందు ఉండడం వలన నాకు జరిగే మేలేంటంటే నీ కట్టడలను నేను నేర్చుకోగలుగుతున్నాను. శ్రమలు మనకేమో నేర్పిస్తాయి, నేర్చుకునేవాడు శ్రమల ఫలమును అనుభవిస్తాడు. ఇక్కడే చూడండి ప్రియులారా, పైన మరొక వచనం చూపిస్తాను. 67వ వచనం చూడండి, మరొక మంచి మాట ఇలా రాసి ఉంది, మీ కొరగా చదువుతున్నాను చూడండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి ఏం చేస్తున్నాను, నడుచుకొనుచున్నాను. అంటే నాకు వచ్చిన శ్రమల వలన నేను ఏమి నేర్చుకున్నాను అంటే నేను విధేయత నేర్చుకున్నాను. దీనికి 75వ వచనం కూడా కలపండి, అక్కడే పక్కని, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమ పరిచితివనియు నేను ఎరుగుదును.
నువ్వు విశ్వసనీయత గలవాడవై నువ్వు నన్ను శ్రమపరిచావు. ఈ శ్రమలలో నేను విధేయత నేర్చుకున్నాను. అమ్మా వింటున్నారా? ఇది కీర్తనకారుని యొక్క అనుభవం. కొన్నిసార్లు మనం లొంగమండి, కొన్నిసార్లు మనము లోబడ్డాం, కొన్నిసార్లు మనము విధేయత కనపరచం. తిరుగుబాటు చేసే స్వభావం ఆదాము దగ్గర నుంచి మన వరకు అలాగ సంప్రాప్తమవుతూ వచ్చింది. కానీ విధేయత చూపాలంటే, లోబడాలంటే కొన్నిసార్లు దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. మా దగ్గర సామెత ఉందిలేండి, కర్రవంపు అగ్గే తీర్చగలదట. ఇట్టమ్మా తమ్ముడు, అదేలేండి పొయ్యి అంటారా మీరు? ఓకే, కర్ర వంపు పొయ్యి తీరుస్తుందట. ఏమంటే కొంతమంది వంపుల జీవితం జీవిస్తుంటారు, తిన్నగా ఉండరు, వాళ్ళు లిటారుగా జీవించారు, అన్నీ వంకర టెక్కర బతుకుని అగ్గిలో పెడితే లెవెలైపోతారు వీళ్ళు. వింటున్నారా? ఇక్కడ కీర్తనకారుడు చెప్పే మాటదే, శ్రమ కలగక మనుపు నీ త్రోవ విడిచి తిరిగాను, ఇప్పుడు శ్రమలు రాగానే నేను నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. కనుక శ్రమలు విధేయత నేర్పుతాయి. యేసయ్య జీవితంలోనే విధేయత కొరకు శ్రమలు అవసరమైనాయి. తెలుసా మీకు? చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. విధేయత చూపడంలోనే మనకు మాదిరి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమలు పొందుతూ విధేయత నేర్చుకున్నట్ట. చూడండి 5వ అధ్యాయం 8వ వచనం ఇలా రాసి ఉంది, ఆయన కుమారుడై ఉండియు. చూస్తున్నారా? హెబ్రీ పత్రిక 5:8, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దేవా నేను నీకు విధేయురాలు నగునట్లుగా, దేవా నేను నీకు విధేయుడు నగునట్లుగా శ్రమలు నాకు ఆశీర్వాదం అనుకుని బతకడం మనం నేర్చుకోవాలి. ఇది ఒక ఆశీర్వాదం. శ్రమలు ఏమి నేర్పిస్తాయంటే విధేయతను నేర్పిస్తాయి, ఒక మాట. రెండో మాట చూపిస్తాను చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం నేను మీ కొరకు చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండను, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములు నిర్మలము చేయ రీతిని ఆయన వాటిని నిర్మలను చెయ్యును అన్నాడు. ఈ వచనంలో వినండి ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఒక కంసాలి వంటి వాని వలె కూర్చొని, మనమేమో వెండి బంగారాల్లాగా మనల్ని పోల్చి ఆయన శుద్ధి చేయడానికి కొలిమిలో వేస్తాట. వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ వచనం నాకేమి నేర్పిస్తుందనంటే, శ్రమలు నాకు పవిత్రతను నేర్పిస్తాయి. వెండి బంగారాలు అవి పవిత్రం అవ్వడానికి, దాంట్లో ఉన్న మస్తంతా కాలిపోవడానికి, అవి శుద్ధమైనటువంటి వెండి బంగారాలు అవ్వడానికి ఆ కొలిమి ఉపయోగపడుతుంది. మన జీవితంలో శ్రమలు మన జీవితంలో మస్టును అవి కాల్చేయడానికి ఉపయోగపడతాయి. చాలామంది క్రైస్తవులు, ప్రభువా మాకు ఏ శ్రమ వద్దు, మా జీవితం అంతా కొందనం బొమ్మలాగా సాగాలి, నేను కూర్చునే దగ్గర సింహాసనం, నేను నడిచే దగ్గరేమో కాల కింద పట్ట, నేను పడుకునే దగ్గరేమో ఎవడి పూలపానుపు, నాకుంటే ఎంత బాగుంటుందో, దీవించునాయనా 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 దీవించునాయనా. లేదు ప్రియులారా, నీ పూలపానపు, నీకు రాజ్యమార్గము, నీకు వచ్చే సుఖాలు, నీవు అనుభవించేవేవి నేను పవిత్రతలోనికి తీసుకుని రావు. కానీ నీకు దేవుడు అనుమతించిన శ్రమలు అవి నీకు పవిత్రతగా తీసుకుని వస్తాయి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదామా? అది ఎరిగిన దేవుని బిడ్డలు, దేవా పవిత్రమైన జీవితం నా లోపల వచ్చినట్లుగా నువ్వు నా శ్రమన్నా పెట్టు, నువ్వు నన్ను పరీక్షలో పెట్టు అంటాడు. దావీదు అట్లనే కోరాడు. చూపిస్తాను చూడండి. 139వ కీర్తనలో 139వ కీర్తనలో చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 23వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 24వ వచనం 119వ కీర్తన 23, 24 వచనాలు చూడండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనము, నీ ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపింపము. చూస్తున్నారా? ఇది ఎదిగిన క్రైస్తవుడు చేసే అద్భుతమైన ప్రార్థన. పరిపక్వత చెందిన దేవుని బిడ్డలు చేసేటువంటి మంచి ప్రార్థన.
దేవా నువ్వు నన్ను పరీక్షించు, దేవా నువ్వు నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఏదైనా ఉన్నాదేమో చూపించు, దాన్ని తీసే ప్రభువా. ప్రియమైన సోదరి స్నేహితులారా, మన జీవితంలో మస్తుపోవాలనంటే శ్రమల కొలిమి అది మనకు ప్రయోజనకరం. అప్పుడప్పుడు దేవుడు శ్రమల కొలిమిలో వేస్తాడు. వినండి వినండి ప్రియులారా, ఆయన శ్రమల కొలిమిలో వేస్తాడు. వేసినటువంటి ఆయన, వినండి ప్రియమైన స్నేహితులారా, మన జీవితాలను ఆయన పవిత్రీకరిస్తాడు. కనుక శ్రమలు విధేయతను నేర్పిస్తాయి, శ్రమలు పవిత్రతను నేర్పిస్తాయి. మూడో సంగతి చెప్తాను, శ్రమలు ఓర్పును కూడా నేర్పిస్తాయి. చదువుతున్నాను చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక నేను చదువుతున్నాను చూడండి. మొదటి అధ్యాయం 2-3 వచనాలు ఇలా ఉన్నాయి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. అది మహానందమని ఎంచుకోండి. శోధనలు, పరీక్షలో బాధలు వస్తే ఆనందమని ఎంచుకోండి అని ఎందుకన్నాడంటే, మీకు వచ్చిన శ్రమలు మీకు ఓర్పును సహనాన్ని నేర్పిస్తాయి. వినండి ప్రియమైన స్నేహితులారా, మన జీవితాలకు విజయం రావాలనంటే దానికి ఒకటే దారి, ఆ దారి పేరే ఓర్పు దారి. ఓర్పు దారి. ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను వినండి, కరోనా వచ్చింది, మనం కలుసుకోకుండా, పరిపాటు వెళ్ళకుండా, ఇంట్లోనే ఉండిపోయి ఎన్ని నెలలు ఓర్చుకున్నారు మీరు? మాట్లాడరేమమ్మా? దాదాపు 7 నెలలు ఓర్చుకున్నారు. కరోనా లేకపోయి ఉంటే ఇంట్లో నెల పడి ఉంటారా మీరు? కరోనా లేకపోతే మీ కుటుంబ సభ్యులతో ఇన్ని గంటలు కూర్చుంటారా మీరు? వినండి, ఆ ఊరు తిరుగుడా, ఈ ఊరు తిరుగుడా, ఆ గుమ్మం ఎక్కుట, ఈ గుమ్మం ఎక్కుట. అసలు కుదురుగా ఉండే ఘటాలమేనా మనం? చెప్పండి. బయట పనులుంటాయి, సంపాదించుకోవాలి, కష్టపడాలి, తిరగాలనుకుంటాం. దేవుడు మనల్ని ఒక మూల పెట్టి కూర్చోబెట్టాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలును ఒక పక్కన ఉంచి గోషేనులో తరువాత విడుదలిచ్చినట్టుగా ఈ 7 నెలలు మనల్ని ఆయన లాక్డౌన్లో ఉంచి ఆయన విడుదలిచ్చాడు. ఈ లాక్డౌన్లో ఎందుకున్నామనంటే, వినండి ప్రియులారా, కరోనా వచ్చింది గనక, ఆ శ్రమే లేకపోతే ఈ 7 నెలల ఓర్పు సహనం నేర్చుకునే వాళ్ళం కాదు. కరోనా ఎందుకు వచ్చిందట? ఎవరో జోక్గా ఇలా పెట్టారు వాట్సాప్లో. కరోనా మన దేశానికి వచ్చేది కాదట. మనోళ్ళు ఏం చేశారంటే దీపాలు వెలిగించి చప్పట్లు కొట్టి కరోనా మా దేశం రాని పిలిచారట. మీరే మోడీ గారు ఏం చేయించారు మనందరితో? దీపాలు వెలిగించి చప్పట్లు కొట్టించి కరోనాకి స్వాగతం మనమే పలికామట. సరేలేండి, వస్తే వచ్చింది, కానీ మనకేమి నేర్పించింది 7 నెలలంటే? ఓర్చుకోవడం. అది ఎప్పుడు పోతుందా? ఎప్పుడు తిరగలుగుతామా? ఎప్పుడు పరిపాటలు చేసుకుంటామా? ఎప్పుడు సంఘానికి వెళ్తామా? ఎప్పుడు సావాసం చేస్తామా? ఎప్పుడు సేవకులు కలుసుకుంటామా? ఏదో ఒక నిరీక్షణ లోపల పుట్టించింది. కనుక అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి, శ్రమలు రక్షణ కార్యాన్ని చేసి పడతాయి. శ్రమలు నేర్పిస్తాయి. ఏమి నేర్పిస్తాయి? నేను 3 సంగతులు చెప్పాను. విధేయత నేర్పిస్తాయి, పవిత్రత నేర్పిస్తాయి, ఓర్పు సహనము కూడా నేర్పిస్తాయి. కనుక శ్రమలు చెడ్డమని ఎవడన్నాడండి? బైబిల్ అయితే చెప్పడం లేదు. సంఘం వెలుపల ఉన్నటువంటి వారు, యేసుప్రభు నమ్మని వారు శ్రమలు చెడ్డమంటే అనవచ్చేమో, కానీ లోపలికి వచ్చిన మనం చెప్పగలిగిన మాట ఏంటో తెలుసా? శ్రమలు ఎప్పుడూ మాకు ఆశీర్వాదమే. చేతులెత్తి అలా చెప్పండి, శ్రమలు ఎప్పుడూ మనకు ఆశీర్వాదమే. హల్లెలూయా. ఈ మాట వింటే సైతానికి ఉలికొస్తుంది తెలుసా మీకు? శ్రమల్లో మీరు కృంగిపోతారనుకుంటే, శ్రమల్లో ఏడ్చుకుంటారనుకుంటే, శ్రమల్లో మనస్తాపానికి లోనవుతారనుకుంటే, శ్రమల్లో పిచ్చెక్కిపోతారనుకుంటే, శ్రమల ఆశీర్వాదం అనుకుంటారేంటి క్రైస్తవులని? వాడికి మతి చెడిపోవాలి. మనం ఏం చేస్తామో తెలుసా? నాకే వచ్చింది ముదనష్టంబకం, నేనే దొరికానా, నాకే ఈ బాధల, అన్నీ నాకే. చూసారా? అప్పుడు సాతాను అంటాడు, పండింది నా పంట. ఒక వ్యక్తిని కృంగదీశాను, ఒక వ్యక్తిని న్యూనతాభావంలో పెట్టాను, ఒక వ్యక్తిని మనస్తాపంలో పెట్టాను, దేవుని దూషించేలాగా చేయగలను ఈ వ్యక్తిని.
వీడు దేవుని దూషించేవాడు కానీ తయారు చేసేస్తాను అని సాతాను చేరువకు వస్తున్నాడు. శ్రమలకు భయపడే వారికి సాతాను దగ్గర ఉంటాడు, శ్రమలలో ఆనందించేవాడికి సైతాను దూరంగా పారిపోతాడు. స్తోత్రం చెబుదామా? ఇక మీరేమవుతారు అవ్వండి, తర్వాత సంగతి అర్థమవుతుందా? శ్రమలు రక్షణ కార్యాన్ని చేసి పెడతాయి. శ్రమలు మనం నేర్చుకోవలసిన పాఠాలను మనకు నేర్పిస్తాయి. 3 పాఠాలు చెప్పాను, ఈ మనసులో ఉంచండి. ఈ 3 పాఠాలు మీరు ఎప్పటికే నేర్చుకుంటే పర్వాలేదు, లేకపోతే దేవా నేను విధేయత నేర్చుకున్నట్లుగా, నేను పవిత్రత నేర్చుకున్నట్లుగా, నేను ఓర్పు సహనం నేర్చుకున్నట్లుగా నా జీవితంలో మీరు అనుమతించిన పరిస్థితికి నేను శిరమ వంచి నేను స్వాగతిస్తున్నాను ప్రభువా, నాకు నేర్చుకోవలసిన వాటిని నేర్పించు నాయన అని అడుగుదాం. సాతానుని ఓడిద్దాం, దేవునికి మహిమను తీసుకుని వద్దాం. మరోసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రైట్, మంచిది. 3వ సంగతి చెప్తాను వినండి. 3వ సంగతి ఏంటనంటే శ్రమలు మనము ఫలించేలా చేస్తాయి. ఏంటమ్మా? శ్రమలు మనల్ని ఏం చేస్తాయి? ఫలించేలా చేస్తాయి. ఎట్లా చేస్తాయో చెప్తాను చూడండి. ఎట్లా చేస్తాయో యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 2వ వచనం ఇలా ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం ఇలా ఉంది చూడండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికి రాని తీగలను ఆయన తీసివేయను. పనికొచ్చే తీగలు, పనికి రాని తీగలు, ఫలించే తీగ, ఫలింపని తీగ. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలని, పనికొచ్చే తీగ మరి ఎక్కువగా ద్రాక్షవల్లో నిలిచి ఉండాలని పనికి రాని తీగను ఏం చేస్తాడట? ఆయన కత్తిరిస్తాడట. ఇలా చెప్తాను వినండి ప్రియులారా. ఇది ద్రాక్ష తీగ అనుకోండి. ఈ పైన వినండి ప్రియులారా, నీటి చుక్క పడిన కారణం చేత ఎప్పుడైనా మీరు ద్రాక్ష తోటలు చూస్తే దాన్ని కత్తిరించేవాడు వినండి నీటి చుక్క దాని చివరన పడి జారిపోయేలాగా ఎలా కత్తిరిస్తాడు కానీ ఇలా కత్తిరించడం. ఇలా కత్తిరించాడు అనుకోండి, ఆ పైన నీటి చుక్కపడి లోపలికి వెళ్ళి కుళ్ళిపోతుంది ద్రాక్ష తీగి. అందుకనే క్రాస్గా కత్తిరిస్తాడు. నీటి చుక్కపడిన కిందకి జారిపోవాలి. అయినా కానీ కొన్ని ద్రాక్ష తీగలు నీటి చుక్క పడి ఉండిపోవడం కారణం చేత కుళ్ళిపోతాయి. ఆకు కుళ్ళిపోతుంది, ఏదో బూజపడుతుంది. దాన్ని అలాగ వదిలేస్తే మిగిలిన తీగ ఫలించకుండా ద్రాక్ష ఫలం రాకుండా అయిపోతుందని ఎక్కడి వరకైతే కుళ్ళిపోయిందో, కుళ్ళిపోయిన ఆక, బూచిపట్టిన తీగే, లేకపోతే నీళ్లు నిలిచి చెడిపోయిన తీగే దాన్ని కత్తిరించడానికి కత్తిరి దెబ్బేస్తాడు. ద్రాక్ష తోట వ్యవసాయదారుడు కత్తిరి దెబ్బ వేస్తాడు. మిగిలిన ద్రాక్ష తీగే అది పనికొచ్చింది కావాలని, మిగిలిన ద్రాక్ష తీగే అది ఫలించాలని పనికి రాని దాన్ని కత్తిరిస్తాడు. పనికి రానిది కత్తిరిస్తున్నప్పుడు పనికొచ్చిన దానికి నొప్పి కలుగుతుంది. నొప్పి కలిగినా కానీ నువ్వు కత్తిరించబడాల్సిందే. నువ్వు ఫలించాలనంటే నీకు కత్తిరి దెబ్బ తగలాలి. ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను వినండి ప్రియులారా. కుమ్మరవాడు కొండ చేయడానికి మట్టి పిసిగాడు, నీళ్లు పెట్టాడు, మెత్తగా చేశాడు, సారి మీద పెట్టాడు. ఆ మట్టి ముద్దను చెయ్యి పెట్టి నొక్కుతున్నాడు. ఒక పాత్రగా తయారవుతున్న సమయంలో అతని చేతుల్లోనే ఆ మట్టి ముద్ద పాత్ర అవ్వకుండా విచ్చిపోయింది. విచ్చిపోతే వినండి, ఆ మట్టి ముద్దను తీసి అలా విసిరాడు కుమ్మరి. మళ్ళీ ఏం చేస్తాడో తెలుసా? ఆ మట్టి ముద్దను తన చేతులు తీసుకొని మళ్ళీ బాగా పేడిస్తాడు. నలపడం కాదు, పేడిస్తాడు. పేడించిన తర్వాత అతని చేతికి ఎక్కడైనా ఒక గులకరాయి తగిలినా, తన చేతికి ఎక్కడైనా ఒక గడ్డి పెరక తగిలినా దాన్ని నెమ్మదిగా తీసి పడేస్తాడు. ఆ గడ్డి పెరక చాలా రోజుల నుంచి మట్టితో ఉంది. ఆ గులకరాయి చాలా కాలంగా ఈ మట్టితో కలిసి బతికింది. దేవుడు వినండి, ఆ కుమ్మరివాడు దాన్ని తీసేస్తూ ఉంటే ఈ మట్టికి భలే నొప్పేస్తుంది. అయ్యో నా గులకరాయి తీసేస్తావా, అయ్యో నా గడ్డి పెరగ పీకేస్తావా, ఎన్నో సంవత్సరాల నుంచి నాతో కాపురం చేసింది ఈ గులకరాయి, ఈ గడ్డి పెరక, నాకు నొప్పేస్తుంది కుమ్మరి, తీయొద్దంటే నువ్వు పాత్రవో తీసేయాల్సిందే.
ఉదాహరణ మీకు ఇస్తాను. ఆదికాండం 21వ అధ్యాయంలో దేవుడు అబ్రాముతో చెప్తున్నాడు, హే అబ్రాము, నీ భార్య చెప్పినట్లుగా చెయ్యి. నీ కుటుంబంలో ఒక గులకరాయి ఉంది, నీ కుటుంబంలో ఒక గడ్డి పెరకుంది. అది ఎవరో తెలుసా? హాగరు అనే గులకరాయి, వినండి, ఇష్మాయేలు అనే గడ్డి పరక ఉన్నాయి. అవి తీసేయాలి, లేకపోతే నువ్వు ప్రయోజకుడు అవ్వవు, నా సంకల్పాలు నెరవేర్చే వ్యక్తివి కాలేవంటే అబ్రాముకు భలే దుఃఖం వచ్చిందట. దుఃఖం రాదా అండి? ఎంతో కొంతకాలం కాపురం చేశాడుగా హాగరమ్మతో. ఇవ్వండి, తన కడుపున పుట్టిన నిజానికి పెద్ద కొడుకు ఇష్మాయేలే కదా. ఆ కొడుకుని ఇంట్లో నుంచి పంపించేయడం, ఈ హాగరమ్మని ఇంట్లోంచి తగిలేయడం అబ్రాముకు భలే నొప్పి. కానీ తప్పదు. నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాను. శారా గర్భము నుంచి వచ్చిన సంతానము ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనులను ఆశీర్వదిస్తానన్నాను. కనుక హాగరు ఇష్మాయిల్ దీవిస్తాను, కానీ వాళ్ళు నీకు ఆశీర్వాదానికి వారసులు కాదు, పంపించేయ్ అన్నాడు. ఎంతో నొప్పి అబ్రాముకు. కానీ అబ్రాము ఇష్టపడ్డాడు. ముందు బాధపడినా దేవుడు తనతో మాట్లాడిన తర్వాత ఇష్టపడ్డాడు. హాగరును ఇష్మాయిల్ని పంపించిన తర్వాత అబ్రాము ఇంటిలో దీవెనల పరంపర ఆరంభమైపోయింది. సహోదరి స్నేహితులారా వినండి, దేవుడు ఏదో తన కత్తిని దెబ్బ నీవు ఫలించడానికి నీ మీద వెయ్యాలి. అమ్మ వింటున్నారా? దేవుడేదో ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్న గడ్డి పరక, లేకపోతే నీ జీవితంలో ఉండే గులకరాయిలు ఆయన తీసేయాలి. లేకపోతే దేవుని కొరకు ఒక పాత్రగా నువ్వు రూపించబడలేవు, ఫలించలేవు, రూపించబడలేవు. నువ్వు ఫలించాలన్నా, ఒక మంచి పాత్రగా రూపించబడాలన్నా ఆయన దెబ్బ పడాలి నీకు. కనుక శ్రమలు మనల్ని ఫలించేలా చేస్తాయి, మన లోపల యేసయ్య రూపం తయారయ్యేలా చేస్తాయి. కానీ అదేంటోనండి, మన క్రైస్తవులు ఈ శ్రమలే వద్దనుకుంటున్నారు. అది విచారం. దేవుడు భలే పాఠాలు నేర్పిస్తున్నాడు ఈ కరోనా కాలంలో. శ్రమ నుండి ఉండుట నాకు మేలు. కారణం, నా శ్రమ ఎవరి రక్షణకు ఉపయోగపడితే, నా శ్రమ నా ఇంటి వారి రక్షణకు ఉపయోగపడితే, నేను శ్రమ నుండి ఉండడం నాకు మేలు. ఆలకిస్తున్నారా? వినండి, నాకు వచ్చిన శ్రమ నేను విధేయత నేర్చుకోవడానికి, నాకు వచ్చిన శ్రమ నేను పవిత్రత నేర్చుకోవడానికి, నాకు వచ్చిన శ్రమ ఓర్పు సహనం నేర్చుకోవడానికి అది ఉపయోగపడితే ఈ శ్రమ నాకు ఆశీర్వాదం అనుకోవాలి. అలాగనే నేను ఫలించడానికి, నాలో యేసయ్య రూపం తయారవ్వడానికి నేను నా శ్రమ నా జీవితంలోకి దేవుడు అనుమతిస్తే అది నాకు ప్రయోజనం అనుకోవాలి. అందుకే చెప్పాను, పైన పీచును చూచి, అమ్మా వింటున్నారా, నీవు విసిగిపోతున్నావు, లోపల ఉన్న కొబ్బరి దాని నీళ్ళు అవసరం లేదనుకుంటున్నావు, పీచుతో ఆగిపోకండి పీచు క్రైస్తవులారా అన్నాడు ఒక ఆయన ఒకసారి. ఆయన చెప్పిన ఉదాహరణ మీతో చెప్తున్నాను. పైనున్న కొబ్బరి పీచును చూచి పీచుతోనే ఆగిపోకండి మీ మనసు. అది కాలడానికే పనికొస్తుంది, లేదా అంట్లు తోముకోవడానికి ఉపయోగపడుతుంది కొబ్బరి పీచు. దీంతో పెద్ద పనే ఉందనుకోవద్దు. లోపల ఉన్నదేదో ఉంది, అది అందులో దాచి ఉన్న ఒక సంపద, దాన్ని సంపాదించుకోవాలి. శ్రమలు కూడా అంతే. దేవుడు నీ జీవితంలో శ్రమలు అనుమతించాడు, శ్రమలు అనుగ్రహించాడంటే రక్షణ కార్యం తెచ్చిపెట్టడానికే, నీకేదో నేర్పించడానికే, నిన్ను ఫలించే వ్యక్తిగా చేయడానికే. 3 సంగతులు చెప్పాను. రండి 4వ సంగతి చెప్తాను. 4వ సంగతి ఏంటనంటే, వినండి, శ్రమలు ఎందుకు వస్తాయి అనగా మనల్ని శిక్షించడానికి. ఏంటమ్మా? మనలను అవి శిక్షించడానికే వస్తాయి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవునికి విరోధంగా, సాటి మనుషులకు విరోధంగా మనకు తెలుసో తెలియకో మనం తప్పులు చేస్తూ ఉంటాం. దేవుని పిల్లలమైన మనం తప్పులు చేస్తుంటే దేవుడు ఉపేక్షించినట్లయితే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు కాలేడు. మనము రక్షించబడిన పిల్లలమే, ఆయన పిల్లలమే. కానీ తప్పు చేస్తే ఆయన చూడనట్టుగా వదిలేసే దేవుడు కాదు. అలా వదిలేస్తే ఆయన దేవుడే కాదు. శిక్షించాలి,
దేవుడు ఇలా శిక్షిస్తాడట. చదువుతాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం ఇలా రాసి ఉంది, కుమారులు అయిన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. దుర్బీజులే కానీ కుమారులు కారు. మీరు కుమారులైతే, మీరు కుమార్తెలైతే దేవునికి విరోధంగా మనం తప్పిదం చేసినప్పుడు మనం శిక్షించబడాలి. ఈ మాటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా చెప్తాడు. నోట్ చేయండి ఆ వచనం కూడా. ప్రకటన 3:19 ఇలా రాసి ఉంది. ప్రియులారా చదువుతున్నాను చూడండి, మంచి మాట. 3:19 ఇలా ఉంది, నేను ప్రేమించు వారందరినీ, అండర్లైన్ చేయండి వచనం, నేను ప్రేమించు వారందరినీ గద్దించి ఏం చేస్తున్నాను? శిక్షించుచున్నాను. దేవుడు నిన్ను శిక్షించడం లేదు, నీ తప్పుడు జీవితానికి అలాగే వదిలేశాడు. నీ పాప జీవితానికి అలా నిన్ను వదిలేశాడు, నీ అవిధేయత జీవితానికి అలా వదిలేశాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆయన కొడుకుగా, నువ్వు ఆయన కూతురుగా మారలేదేమో. నువ్వు ఆయన కొడుకుగా కూతురుగా మారిన మాట నిజమైతే ఆయన నిన్ను ఖచ్చితంగా శిక్షించాలి. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలిపంపులు పొందుచున్నారు. వినండి, ఆ శిక్ష వినండి, అది నీకు బాధగా ఉండొచ్చేమో, కానీ దానివల్ల మేలుంటుందట. ఏ మేలుందో చదువుతాను చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, వారు అనగా భూమి మీద ఉన్న తల్లిదండ్రులు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించారు, కానీ మనము దేవుని పరిశుద్ధతలో పాలు పంపులు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఆయన పరిశుద్ధతలో పాలు పంపులు పొందుతామని. మళ్ళీ 11వ వచనం చూడండి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము గల వారికి నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. ఇక్కడ 3 దీవెనలు ఉన్నాయి: పరిశుద్ధత, నీతి, సమాధానం. ఈ 3 మేలులు వినండి, శిక్షించబడుతున్న దేవుని పిల్లలకు అనుగ్రహించబడతాయి. సమాధానం, ఆలకించండి ప్రియులారా, అలాగే నీతి, అలాగనే పరిశుద్ధతలో పాలిపంపులు దేవుడు శిక్షించి అనుగ్రహిస్తాడట. అందుకని వినండి, దేవుని చేత శిక్షించబడడం అది మనకు ఆశీర్వాదకరం. ఈ రోజున ఆ శ్రమలలో మనము దేవుని చేత శిక్షించబడ్డాం, అది మనకు ఆశీర్వాదం అని ఎంచుకోక శ్రమలకు భీతిల్లితే మనం చాలా ప్రయోజనాలు మనం పోగొట్టుకుంటాం. అందుకే పేతురు చెప్తున్నాడు, ఓ క్రైస్తవులారా, మనము శ్రమను అనుభవించడానికే మనం పిలువబడ్డాం. మనం శ్రమను అనుభవించడానికే మనం పిలువబడ్డాం. మర్చిపోతారేమో, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. శ్రమలు అనేకుల రక్షణకు ఉపయోగపడతాయి, రక్షణ కార్యం తెచ్చబడతాయి. శ్రమలు నేర్పించవలసిన విషయాలు నేర్పిస్తాయి. శ్రమలు మనం ఫలించేలాగా యేసయ్య రూపంలోకి రావడానికి ఉపయోగపడతాయి. శ్రమలు వినండి ప్రియమైన స్నేహితులారా, నీవు ఏమండి శిక్షించడానికి అవి ఉపయోగపడతాయి. ఈ ఉపవాస ప్రార్థనలో అన్ని దీవెనలు పొందుదామని నేను వస్తే శ్రమతో మొదలెట్టారేంటి ఈ స్పీకర్ వాక్యం చెప్పినోడు అనుకోకండి. ఒక సామెత ఉంటుంది కదా, ఏమంట సామెతట, వినండి, ఏదో శుభం కుర్రా పెళ్ళికొడుకు అంటే పందిట్లో బోడి పిల్ల అన్నాడంటే ఒకడు. మేమేదో ఈ ఉపాస కోటాలు వచ్చి దీవించబడదామని మేమొస్తే శ్రమలంటాడేంటి అనుకోకండి. అసలు శ్రమల తరువాతనే అసలు దీవెన ఉంది. అది తెలియక శ్రమల గుండా ప్రయాణం చేయడానికి ఇష్టపడకపోతే ఆ సిరులు, ఆ సంపదలు మన సొంతం కావని నేను దానితోనే ఆరంభించాను నేను. కనుక ప్రియమైన స్నేహితులారా గమనించండి, ఇప్పటికి 4 సంగతులు చెప్పాను. 5వ సంగతి చెప్పి ఈ పూటగా ముగిస్తాను. ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. 5వ సంగతి ఏంటంటే, శ్రమలు మనలను సరిచేస్తాయి. అమ్మ ఆలకిస్తున్నారా? శ్రమలు మనలను సవరిస్తాయి, లేక మనలను అవి ఉజ్జీవపరుస్తాయి. ఈ మాట మీరు దయతో గమనించాలి. మన ప్రభురాత్రి భోజన సంస్కారం జరిగినప్పుడు దేవుని సేవకుల మాట అంటారు, ఎవరు అయోగ్యముగా ఈ రొట్టెను తింటారో, ఎవరు అయోగ్యముగా ఈ రసము త్రాగుతారో వారు
బలహీనులు అవుతారు, వారు రోగగ్రస్తులు అవుతారు, చివరికి నిద్రిస్తారు. కనుక మిమ్మల్ని మీరే పరీక్షించుకొని దీంట్లో చేతులు వేయండి అని చెప్తారు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాటలే మనం చదువుతాం. అయితే ప్రియులారా వినండి, దేవుని పిల్లలమే మనకెందుకు ఈ బలహీనత వచ్చింది అంటే మనం సవరించుకుంటామని. ఆ బలహీనత వినండి, ఆ శ్రమగా దేవుడిచ్చాడు. ఎందుకంటే సవరించుకుంటామని. మనం సవరించుకోలేదు కనుక బలహీన తర్వాత కొంచెం రోగం వచ్చింది. రోగం ఎందుకు వచ్చింది నీకు అంటే సవరించుకుంటామని దేవుడు అనుమతించాడు. అయినా కానీ నువ్వు లొంగలేదు. అయినా నువ్వు లొంగకపోతే చివరికి మరణమే నీకు ఖాయమవుతుంది. అంతే. నేను నా కొద్ది క్రైస్తవ జీవిత అనుభవంలో దేవుడు శ్రమలను సరిచేసుకోవడానికి ఇచ్చే క్రమాన్ని నేను చూస్తున్నప్పుడు నాకు ఇలాగ అర్థమవుతూ వచ్చింది. నేను చాలా కుటుంబాలను పరిశోధించిన తర్వాత నాకు తేలిన ఫలితార్థం ఏంటనంటే, దేవుడు శ్రమలను సరిచేసుకోవడానికి ఇచ్చినప్పుడు ముందు ఏమిస్తాడు అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఇస్తాడు. క్షమాపణ అడిగి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ ప్రభువా నన్ను క్షమించు నాయనా అని చెప్పి దేన మనసుతో లొంగిపోవడానికి ఆర్థిక ఇబ్బందులు తొలిమెట్టు. అయినా నువ్వు లొంగలేదనుకో కుటుంబంలో కలతలు మొదలవుతాయి. వింటున్నారా లేదా? కుటుంబంలో కలతలు మొదలవుతాయి. ఆ కడతల మధ్యలో అయినా మనశ్శాంతిని కోల్పోయి ఓ ప్రభువా నువ్వు కనికరించవా, నువ్వు కనికరించకపోతే ఈ సమస్యను పరిష్కరించుకోలేనని నువ్వు దేవునికి చేరువవుతావేమని కుటుంబంలో కడతలు ఇస్తాడు. అయినా నీవు లొంగలేదు. మొరుడు మనిషివి కదా, లొంగవు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా సరి చేసుకోవాలా, కుటుంబంలో కడతలు వచ్చినా సరి చేసుకోవాలా. అప్పుడు 3వ లెవెల్ ఏంటో తెలుసా? రోగం ఇస్తాడు. ఏమంటే భరించలేని బాధ, భరించలేని నొప్పి, రోగం ఇస్తాడు. రోగం ఇచ్చినప్పుడైనా నీవు లొంగాలి, నీవు సరి చేసుకోవాలి. అప్పటికీ నీవు లొంగలేదు, సరి చేసుకోలేదనుకోండి, దేవుని సేవకుల ద్వారా నేరుగా నీతో ఎవడు హెచ్చరిస్తాడో, గద్దిస్తాడో, కోప్పడతాడో, లేక సేవకుడే నీతో మాట్లాడడం అనవసరం అనుకుని మానేస్తాడో, ఎవడి సేవకుడి ద్వారా చివరి ప్రతిదండన వస్తుంది. అదే చివరిది. దానికి నువ్వు లొంగకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని ఇక బాగు చేసే దిక్కు ముఖ్యవడు లేడిక. గాడ్ సర్వెంట్ ఈజ్ ఫైనల్. దేవుని సేవకుడే చివరివాడు. దేవుని సేవకుని వరకు సేవకుని నోట గద్దింపు, సేవకుని నోట కోపం, సేవకుడు మనస్తాపం, సేవకుడు మన బట్టి బాధపడడం, అది జరగడం చివరి స్థాయి. ఆ స్థాయి వరకు నువ్వు తప్పులు చేసుకుంటూ సేవకుని బాధ పెడుతూ ప్రయాణం చేసేవనుకో ఆ తరువాత నిన్ను వదిలేస్తాడు దేవుడు. నేను అనేక కుటుంబాలు చూసిన తర్వాత నాకు అర్థమైంది, బైబిల్లో కూడా అదే పద్ధతి కనబడుతుంది. అందుకని దేవుడు సవరించడానికి ఆయన శ్రమలను అనుమతిస్తాడు. సవరించడానికి, నీ తప్పులు దిద్దడానికి ఆయన శ్రమలను అనుమతిస్తాడు. ఈ మధ్యాహ్నపు వేళ సహోదరి స్నేహితులారా, ఇప్పుడు చెప్పండి, ఆ శ్రమలు మంచివా కాదా? ఆ శ్రమలు దీవెనా కాదంటే నా మట్టుకు నాకు శ్రమలన్నీ దీవెనే అనిపిస్తాయి. ఎందుకో తెలుసా? నాకు వచ్చే శ్రమ మరొకరికో, మా ఇంటి వారికో రక్షణకు ఉపయోగపడితే ఆ శ్రమ నాకు దీవెనే కదా. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుని నమ్మాను, బాగా చదువుకున్నాను, ఇంట్లో ఉండొద్దన్నారు, బయటికి నెట్టేశారు. సుమారు 3.5 సంవత్సరాలు బాగా చదువుకున్న వ్యక్తిని వినండి, ఒక ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తుంటే చదువులేని ప్రింటింగ్ ప్రెస్ పనులు టీ తీసుకురారా అనేవాళ్ళు. మనకి అక్కడ ఒళ్ళు చచ్చిపోయేది. గ్రాడ్యుయేషన్ చేసి మంచి స్పోర్ట్స్లో మంచి సర్టిఫికేట్లు ఉండి మంచి అర్హతలు కలిగి ఉండి ఈ చదువు సంచలేని ఈ పనులకి నేను టీ తీసుకురావాలా? ప్రభువా ఇది నువ్వు నాకు అనుమతించావు అని ఆ కెట్లీ పట్టుకుని వెళ్ళి దుకాణానికి వెళ్ళి టీ పట్టేసి మళ్ళీ తెస్తే గ్లాసుల్లో పోసి అనేవాడు. ఇవ్వాలంతే, గ్లాసుల్లో పోసి వాళ్ళకి ఇచ్చేవాడిని. ఈ పుస్తకం బైండింగ్ చేయి అనేవాడు, బైండింగ్ చేసేవాడిని. గమ్మతికించు అనేవాడు, గమ్మతికించేవాడిని. ఇంత కష్టపడితే కూడా ఆ ప్రెస్ కలిగిన పాస్టర్ గారు నాకు 110 రూపాయలు జీతం ఇచ్చినారు నెలకి. 110 రూపాయల జీతంలో 11 రూపాయలు మళ్ళీ అదే పాస్టర్ గారు దశంభాగం ఇచ్చేవాడిని. ఎంత మిగిలింది ఇప్పుడు నాకు? 110లో 11 రూపాయలు తీయండి, ఎంత మిగిలింది నాకు? మీకు లెక్కలు రావా? చెప్పరేమమ్మా ఎంత మిగిలింది?
రూపాయలు మిగిలింది. మళ్ళీ పౌరుషం ఒకటి ఎక్కువ మనకి. ఏటా పౌరుషం అంటే ప్రతి ఆదివారం మందిరంకి వెళ్ళినప్పుడు మంచి కానుక దేవునికి పెట్టాలా. 5 రూపాయల కంటే తక్కువ వేస్తే ఏ మంచి కానుక అవుతుంది ఆ రోజుల్లో? కనుక ప్రతి ఆదివారం 5 రూపాయలు చొప్పున 4 వారాలకి 4 5లు తీసేస్తే ఎంత మిగిలింది? 20 పోయింది. 99 ఎంత మిగిలింది? 79 మిగిలింది. 79 రూపాయలతో క్రాఫ్ ఎంచుకోవడానికి డబ్బులు, తలకి నూనె పెట్టుకోవడానికి నూనెకి డబ్బులు, ఒంటి సబ్బుకు డబ్బులు, బట్టలు ఉతికే సబ్బుకు డబ్బులు. వింటున్నారా? ఏమండి, తినడానికి ఏమైనా కొనుక్కోవాలి దానికి డబ్బులు. కనుక ఇవన్నీ లెక్క వేస్తే నాకు వచ్చే డబ్బులు సరిపోవు. కాబట్టి ఒకటే తీర్మానం. ఏంటో తెలుసా తీర్మానం? ఏమండి, ఇక ఏమి కూరచారు వండుకోకూడదు. అన్నం ఉడికించుకోవడం, గెంజితోనే దించుకోవడం, ఉప్పు వేసుకోవడం, తినడం, బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అది. మళ్ళీ మధ్యాహ్నం ఆ గెంజిలో ఉన్న భోజనమే మళ్ళీ ప్లేట్లో పెట్టుకోవడం, గెంజన్నం తినడం, అది లంచ్ అయిపోయింది మన భోజనం. మళ్ళీ సాయంత్రానికి అదే గెంజన్నం మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని తినడం, అయిపోయింది మా యొక్క డిన్నర్. అప్పుడప్పుడు కారం తినాలనిపిస్తే 2 రూపాయలకు ఒక కారం పొడి ప్యాకెట్ ఇచ్చేవాడు. 2 రూపాయలకు ఒక ప్యాకెట్ ఇస్తే దానికి మళ్ళీ నూనె కలుపుకొని తింటే బాగుంటుందిగా, నూనెకి డబ్బులు అయిపోతాయిగా. అందుకని ఈ కారం కొంచెం ప్లేట్లో వేసేసి, వింటున్నారా, దాంట్లో కొంచెం గింజే వేసుకొని దాన్ని కలుపుకొని తింటే భలే సంతోషం అనిపించేది. అప్పుడప్పుడు ఏడుపు వచ్చేది కూడా. అరే ఏమి తక్కువైందని ఈ బతుకొచ్చాను నేనంటే, నేను దేవుని కొర బ్రతకడానికి వచ్చాను. దేవుడు అనుమతి ఇచ్చాడు. నేను ఒక విషయం చెప్పగలను. ఆ శ్రమ, ఆ 3.5 సంవత్సరాల ఇబ్బంది నాకేమీ నష్టం కాలేదు. ఈ రోజున ఇంట్లో ఉన్న కుటుంబం అంతా యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అయ్యారు. నేనే విసిగిపోయి ఉంటే, ఆ శ్రమలు తట్టుకోలేకుండా మళ్ళీ యేసుప్రభువుని వదిలి వెనక్కిపోయి ఉంటే నా ఇంటి వారంతా రక్షించబడి ఉండే వాళ్ళు కాదు. కొంతమంది నన్ను చూసి అనుకుంటారు, ఏంటండి ఆయనకేంటండి 20 లక్షల రూపాయల కారు ఉందండి, ఏమండి దగ్గర దగ్గర 1.5 కోటి రూపాయల బిల్డింగ్ ఉందండి, ఎంత గొప్పోడని అనుకుంటారు. ఎక్కడి నుంచి మొదలెట్టామో తెలియదు మీకు. ఎక్కడి నుంచి మొదలు పెట్టామని అర్థం కాదు. ఇప్పుడు పరిస్థితిని చూసి అబ్బా అనుకుంటారు. మీరు అబ్బా అనకండి, మేము అయ్యో అని బాధపడే దగ్గర నుంచి మొదలెట్టాం. శ్రమలు నలిపేశాయి, శ్రమలను ఏడిపించాయి, శ్రమలు భయపెట్టాయి. కానీ వీటన్నిటి మధ్యలో దేవుడు చెంతనే ఉండి ఆయన దీవించడం మొదలుపెట్టాడు. అదే దేవుడు శ్రమల వరకు నేను తీసుకుని వచ్చాడు. అది కరోనానా మరొకట, ఏ శ్రమైనా కానీ శ్రమలలో నిలుచున్న నీతో పాటు నీతో నిలిచి, వినండి ప్రియమైన స్నేహితులారా, అగ్నిగుండములో షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో పాటు నిలిచినట్లుగా, సింహాల పోనులో దానియేలుతో నిలిచినట్లుగా, వినండి సముద్రం మధ్య ఇశ్రాయేలు ప్రజలతో నిలిచినట్లుగా, శ్రమల మధ్య నీతో 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 నాతో మనందరితో ఉండాలని ఆశించిన దేవుడు మన శ్రమలు రక్షణ కార్యం చేయడానికి, మన శ్రమలు మనకేదో నేర్పించడానికి, మన శ్రమలు మనల్ని ఫలింప చేయడానికి, మన శ్రమలు మనల్ని శిక్షించడానికి, మన శ్రమలు మనల్ని సరిచేయడానికి అనుమతిస్తుంటే, శ్రమలు వద్దనుకుంటే ఎట్లా? ఈ ఉపవాస ప్రార్థనలో మీ ప్రార్థన విధానం మార్చండి. అప్పులున్నాయా? మీరు అడగకుండానే తీరుతాయి. కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? మీరు అడగకపోయినా దేవుడు పరిష్కారం ఇస్తాడు. మీరు అడగాల్సిందేంటో తెలుసా? ప్రభువా, నీ రూపం నాలో తయారవ్వడానికి నాలో ఒక చిన్న యేసయ్య తయారవ్వాలి, నాలో యేసయ్య లక్షణాలు రావాలి. దాని కొరకు ఏ శ్రమైనా నీవు అనుమతించు నాయనా, దాని వెనక దాగి ఉన్న సిరులను నేను సంపాదించుకుంటాను. శ్రమలు ఏవైనా కానీ అవి కొంచెము కాలమే ఉండేవట. ఈ దీవెన మాట చదివి నేను ప్రార్థనకు మిమ్మల్ని నడిపించి నేను ముగిస్తాను. 1 పేతురు మళ్ళీ రండి 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. ఇది బెనెడిక్షన్ మాట, ఇది ఆశీర్వాద మాట. చదువుతున్నాను చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు, ఎక్కడి నుంచి గమనించండి, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి, తానే మిమ్మల్ని స్థిరపరిచి, తానే మిమ్మల్ని బలపరచును. యుగ యుగములకు ప్రభావములు ఆయనకే కలుగునుగాక. చెప్పండి ఆమె. ఆమె చెప్పండిరా. ఆమె. ఎంతకాలం అంటే శ్రమలు?
కొంచెము కాలం ఆ శ్రమ తీరిపోయిన పిమ్మటట మనం సంపూర్ణమవుతాము, మనం స్థిరపరచబడిపోతాము, మనం బలపరచబడిపోతాము. ఈ 3 ఆశీర్వాదాలు లోపల ఉన్నాయి. కాబట్టి ప్రభువా, నాకొచ్చే శ్రమ రక్షణ కార్యం తెచ్చిపెడితే రానివ్వండి ప్రభువా, భరిస్తాను. నాకు వచ్చే శ్రమ నేనేమో నేర్చుకోవడానికి నువ్వు ఇస్తుంటే నేర్చుకుంటాను ప్రభువా, రాని శ్రమ. నాకు వచ్చే శ్రమ అది ఫలించడానికి ఉపయోగపడితే రాని ప్రభువా శ్రమ, నేను నీ కొరకు ఫలిస్తాను. నాకు వచ్చే శ్రమ నన్ను శిక్షించడానికి వస్తే రానివ్వండి ప్రభువా, నీ శిక్షణ పొంది మేలుగా పరిశుద్ధతను, నీతిని, సమాధానాన్ని గడించుకుంటాను. నాకు వచ్చిన శ్రమ నన్ను సవరించడానికి వస్తే రానియండి ప్రభువా, నేను సరిచేయబడతాను. కనుక శ్రమనందు ఉండుట నాకు మేలని అనుకుంటున్నాను. నేను శ్రమ పొందుటకే నువ్వు నన్ను పిలిచిన దేవుడువు. కొంచెము కాలమే శ్రమలు ఇచ్చి అటు తర్వాత పూర్ణులుగా చేస్తావు, అటు తర్వాత స్థిరపరుస్తావు, అటు తర్వాత బలపరుస్తానని నీవే నీ వాక్యంలో వాగ్దానం చేశావు. నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నా శ్రమలు మనుషులతో చెప్పుకుంటే నవ్వుకుంటారు, ఎగతాళి చేస్తారు, కించపరుస్తారు, అవమానపరుస్తారు, వినండి, కేలి చేస్తారు. నా శ్రమ ఎవరికో నేనెందుకు చెప్పుకోవడం? నువ్వే నా తండ్రివి, నువ్వే నా రక్షకుడివి, నువ్వే నా విమోచకుడివి, నువ్వే నా పరిష్కారివి. ఇగో నీ పాదాల దగ్గరకు వస్తున్నాను. ఈ ఉపవాస కూడికల్లో నా జీవితంలో వచ్చిన ప్రతి శ్రమ దాని లోపల ఉన్న సంపదను నేను తీసుకున్నట్లుగా చేయండి ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభువుకి అప్పగించుకుందాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ఆలోచించండి. శ్రమలు వచ్చినప్పుడు ఏమనుకున్నాము? ఈ కరోనా వచ్చినప్పుడు ఏం ఆలోచించాము? ఎవరినో నిందించామేంటి? మనం నిందించవచ్చా? ఎవరి మీదో మనము లేనిపోని మాటలు అలాంటి మాటలు మనం అనవచ్చా? ఇది మనకు తగునా? కాదు ప్రియులారా, మనం ఎక్కడో తప్పుడు అవగాహనలో బ్రతుకుతున్నాము. మనం ఎక్కడో సరైన అవగాహన లోపించింది మనకి. ప్రభు కనికర సంపన్నుడు. ఈరోజు ఈ మందిరములో జీవము గల దేవుని ఆత్మ మన మధ్య సంచరిస్తూ ఉండగా ఆత్మ స్వాధీనములోకి వెళదాం, పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనములోకి వెళదాం, ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం, శ్రమలలో దాగి ఉన్న సిరులను సంపాదించుకుందాం. యేసు రక్తమే జయము జయ